ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అమెరికా. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చైనా నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టును చూస్తే అమెరికన్ ఇంజనీర్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో చైనా నిర్మిస్తున్న ఆ అద్భుతమైన ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఆ దేశ దిశను మార్చడమే కాకుండా నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అని ప్రపంచానికి తెలియజేస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. నెంబర్ 1, అండర్ వాటర్ టన్నెల్స్. ప్రపంచంలోనే గొప్ప గొప్ప వాళ్ళు ఇది అసాధ్యం అనుకున్న పని చైనా చేసి చూపించింది. అదే చైనా అండర్ సీ వాటర్ టన్నెల్స్. హాంకాంగ్, జుహుయి, మకావు బ్రిడ్జ్ కింద నిర్మించిన టన్నెల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సముద్ర గర్భంలో 33 భారీ టన్నెల్ భాగాలను జాయిన్ చేసి ఈ టన్నెల్స్ ని నిర్మించారు. ఆ ప్రతి భాగం 8 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు, 80,000 టన్నుల బరువు ఉంటుంది. దాన్ని చూసి అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఈ స్వరంగం కొన్నేళ్లు కూడా నిలబడదని ఎగతాళి చేశారు. కానీ చైనా వారి సందేహాలను తప్పని ప్రూవ్ చేసింది. వారు కాంపోజిట్ ఫౌండేషన్ ట్రీట్మెంట్ ని కనిపెట్టి స్మూత్ గా ఉండే సముద్రపు మట్టిని రాయిలా గట్టిపడేలా చేశారు. ఎందుకంటే ఈ టన్నెల్ భాగం చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఉండాలని. కానీ అసలైన ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2010లో టన్నెల్ల భాగాలు సముద్ర ప్రవాహానికి 3 సెంటీమీటర్ల పక్కకు జరిగాయి. ఒక్క క్షణంలో ప్రాజెక్ట్ అంతా నాశనం అయిపోయింది అనుకున్నారు. కానీ చైనా తయారు చేసిన డైనమిక్ హైడ్రాలిక్ సిస్టమ్ 15 నిమిషాల్లో ఈ భాగాలను మిల్లీమీటర్ల లెక్కన సరి చేసింది. దాంతో ప్రపంచంలోని ఇంజనీర్లు ఇదొక కొత్త శకం ఆరంభంగా చెప్పారు. ఈ రోజు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ టన్నెల్. ఇది చైనా తెలివికి, ధైర్యానికి, పడ్డ కష్టానికి, వారి అధునూతన టెక్నాలజీకి సజీవ నిదర్శనం. నెంబర్ 2, ఫ్లోటింగ్ సిటీస్. సముద్రంలో తేలియాడే నగరం. ఒక నగరం మొత్తం భూమి మీద కాదు, సముద్రం నీటిపై తేలియాడుతుంది. చైనా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడానికి కారణం చైనాలో జనాభా వేగంగా పెరిగిపోతుంది. ఆ పెరిగే జనాలకు నివసించడానికి భూమి సరిపోదు. దీనికి సొల్యూషన్ గా చైనా చేపట్టిన నిర్మాణాలే ఫ్లోటింగ్ సిటీస్. ఎందుకు ఒక నగరాన్ని సముద్రంపై తేలియాడే విధంగా చేయకూడదు అనుకున్నారు. చైనా ఇంజనీర్లు, సైంటిస్టులు కలిసి ఎలాంటి డిజైన్ క్రియేట్ చేశారంటే ఇది సముద్రపు తుఫాన్లు తట్టుకొని మరీ నిలబడగలదు. ఈ నగరాలను సాధారణంగా కాకుండా పెద్ద పెద్ద కాంక్రీట్ ప్లాట్ఫామ్లపై నిర్మిస్తారు. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కలిపి ఒక నగరంగా మారుస్తారు. ఇందులో ఇల్లు, స్కూళ్లు, హాస్పిటల్లు, షాపింగ్ మాల్లు అన్ని ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కావలసిన కరెంట్ ను కూడా అవే తయారు చేసుకుంటాయి. లైక్ సముద్ర పాలలు మరియు సూర్యకాంతి వల్ల కరెంట్ పుట్టించవచ్చు. నీటిని శుద్ధిపరచడానికి కూడా స్పెషల్ ప్లాంట్స్ ను నిర్మిస్తారు. నీటి మీద తెలియడే నగరాల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3, చైనా బ్రిడ్జెస్. చైనా ఇంజనీర్లు తమ బ్రిడ్జెస్ నిర్మాణంలో ప్రపంచాన్ని నోరెలుబెట్టేలా చేస్తున్నాయి. వంతెనలు అంటే 2 చివర్లను కలపడమే కాదు, దేశ సామర్థ్యాన్ని కూడా చూపిస్తాయి. అమెరికా ఇప్పటికీ గోల్డెన్ గేట్ ను చూసి గర్వపడుతూ ఉంటుంది. ఇది ఎంత ఫేమస్ అంటే మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. కానీ అమెరికాలో 42% వంతెనలు వాటి లైఫ్ టైం కంటే చాలా పాతవి. అవి ఇప్పుడు బలహీనంగా ఉన్నాయి. దీని వల్ల ప్రతి సంవత్సరానికి $1 ట్రిలియన్ నష్టం జరుగుతుంది. కానీ చైనాలో ప్రపంచంలోని టాప్ 10 పొడవైన సీ బ్రిడ్జెస్ లో 8 బ్రిడ్జెస్ చైనాలోనే ఉన్నాయి. ఇదంతా యాదృచ్ఛికం కాదు, వారి ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ కి నిదర్శనం. అమెరికాలో ఒక సాధారణ వంతెనను నిర్మించడానికి 7 నుంచి 10 సంవత్సరాలు పడితే చైనా మోడర్న్ కాల్ టెక్నాలజీతో రికార్డులు బద్దలు కొడుతుంది. దీని సహాయంతో 1000 టన్నుల బరువు ఉన్న వంతెన భాగాన్ని కేవలం 90 నిమిషాల్లో జాయిన్ చేశారు. ఒక అమెరికన్ అయితే చైనాలో రోజుకి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంటుందని కామెంట్ చేశాడు. ఎందుకంటే చైనా అంత వేగంగా పనిచేస్తుందని అర్థం. వారి వేగం నిజంగా బుల్లెట్ స్పీడ్ లాంటిది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ హాంకాంగ్, జుహుయి, మకావు బ్రిడ్జెస్. 55 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ కేవలం రోడ్డు కాదు, ఇదొక ఇంజనీర్లు చేసిన అద్భుతం అని చెప్పుకోవాలి. దీని నిర్మాణంలో 4,000 కంపెనీలు, 1,000 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే 3 లక్షల బరువున్న షిప్ ఢీకొన్నా ఇది స్ట్రాంగ్ గా నిలబడుతుంది. తుఫాన్లు, భూకంపాలు, సునామీలు అన్నిటినీ తట్టుకుంటుంది. అందుకే ప్రపంచం చైనా కేవలం బ్రిడ్జిలు మాత్రమే కట్టట్లేదు, చరిత్రను సూచిస్తుందని అంగీకరిస్తుంది. బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్. ఈ విషయం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు చాలా ఏళ్ల క్రితమే బుల్లెట్ ట్రైన్ కలలు కంది. కాలిఫోర్నియా హై స్పీడ్ ప్రాజెక్ట్ ను 2008లో స్టార్ట్ చేశారు. 2020 కల్లా ఇది పూర్తవుతుందని కేవలం $33 బిలియన్ తో లాస్ ఏంజల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు కొన్ని గంటల్లోనే వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కొన్నేళ్లు దాటినా ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. దాని బడ్జెట్ చూసుకుంటే $130 బిలియన్ కి పెరిగింది. బహుశా నెక్స్ట్ జనరేషన్ లో ఈ బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణిస్తారో లేదో కూడా తెలియదు.
అదే సమయంలో 2008లో చైనా తన మొదటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ను బీజింగ్ నుండి తియాజింగ్ మధ్య ప్రారంభించింది. కేవలం కొన్నేళ్లలోనే చైనా ఏకంగా 40,000 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నెట్వర్క్ ను ప్రారంభించింది. అంటే ఇది భూమి చుట్టుకొలతలలో 4వ వంతు. చైనా ట్రైన్లు గంటకు 420 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. అమెరికా 1 కిలోమీటర్ రైల్వే లైన్ వేయడానికి అయ్యే ఖర్చుతో చైనా 5 కిలోమీటర్లు నిర్మిస్తుంది. చైనా ఇంజనీర్లు గడ్డ కట్టే మంచు కొండల నుంచి ఎడారి ప్రాంతాల వరకు అందరూ భయపడే చోట్ల కూడా రైలు మార్గాలు వేశారు. అందుకే చైనా రైల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది, అలాగే అత్యంత వేగమైనది కూడా. అమెరికా దేశం ఒక రైలును పూర్తి చేయడానికి దశాబ్దాల సమయం తీసుకుంటే చైనా ప్రతి సంవత్సరం వందల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తుంది. ఇదే చైనాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నెంబర్ 1 గా నిలబడుతుంది. అలాగే చైనాలో జియాంగన్ అనే ఏరియాలో కొత్తగా నిర్మించిన జియాంగన్ రైల్వే స్టేషన్ ఒక గొప్ప కళాఖండం లాంటిది. ఇది ఏషియాలోనే అతిపెద్ద హై స్పీడ్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 4,07,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేషన్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దానిపై కప్పు ఒక నీటి బిందువు ఆకారంలో ఉంటుంది. జియాంగన్ ఏరియాలో ఉన్న వాటర్ కల్చర్ కి సింబల్ లాంటిది. కేవలం సైజులో మాత్రమే కాదు, టెక్నాలజీలో చాలా అడ్వాన్స్. ఈ స్టేషన్ ని నిర్మించడానికి ఫెయిర్ ఫేస్డ్ కాంక్రీట్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీని వాడారు. స్టేషన్ల సిస్టమ్ అంతా కూడా డిజిటల్ మేనేజ్మెంట్ ద్వారా కంట్రోల్ అవుతాయి. దీని వల్ల ట్రావెల్ టైం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఒక శక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ శక్తి ఎప్పటి నుంచో మనుషుల్ని ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. వందల సంవత్సరాల నుండి డ్యామ్స్ అండ్ హైడ్రో పవర్ స్టేషన్స్ ఏ దేశానికైనా గర్వకారణంగా నిలుస్తాయి. అమెరికా ఒక టైంలో వాళ్ళ హోర్ డ్యామ్ గురించి గొప్పగా చెప్పుకునేది. అది నిజంగానే ఒక ఇంజనీరింగ్ మార్వెల్. కానీ ఇప్పుడు టైం మారింది. ఇప్పుడు చైనా ఎలాంటి గొప్ప గొప్ప పవర్ఫుల్ డ్యాముల్ని నిర్మిస్తుందంటే అది హోర్ డ్యామ్ ని వెనక్కి నెట్టేస్తాయి. అదే బైహెడెన్ హైడ్రో పవర్ స్టేషన్. ఈ కట్టడం ఒక మామూలు డ్యామ్ కాదు, ఇది ఒక సామ్రాజ్యం. ఇందులో 215 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు ఉన్నాయి. ఇది ఎంత పెద్దదంటే 300 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్ ఒకదానిపై ఒకటి నిలబెడితే ఎంత పొడవు ఉంటుందో దానికి సమానం. ఇందులోని ఒక పెద్ద రూము పొడవు 438 మీటర్లు, వెడల్పు 34 మీటర్లు, ఎత్తు 90 మీటర్లు. అంటే ఈ హాల్లో 13 బోయింగ్ 747 విమానాలను ఈజీగా పార్క్ చేయవచ్చు. ఇక విద్యుత్ తయారీ గురించి మాట్లాడుకుంటే ఈ డ్యామ్ హోర్ డ్యామ్ కంటే 3 రెట్లు ఎక్కువ విద్యుత్తును పుట్టిస్తుంది. అంటే కొన్ని లక్షల ఇళ్లకు కరెంటును సరఫరా చేయగల సత్తా ఉంది దీనికి. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అమెరికా చేయలేని పనిని చైనా ఈ హైడ్రో పవర్ స్టేషన్ ని అనుకున్న సమయానికి నిర్మించి దునియాకి చూపించింది. అసలైన హీరో ఎవరని? ఈ డ్యామ్ కేవలం విద్యుత్ పుట్టించడమే కాకుండా అధునూతన టెక్నాలజీ వాడి తమ దేశానికి నీటిని అందిస్తుంది. ఈ కారణం వల్లే చైనా ఈ రోజు అగ్రరాజ్యంగా మారడానికి అడుగులు వేస్తుంది. ఇతర దేశాలు కూడా చెప్తుంది ఏంటంటే కష్టపడితే కొండలనైనా చేర్చవచ్చని, అభివృద్ధి వైపు అడుగులు వేయొచ్చని. సో గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.